అందరికీ వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ విహానా మామ్ సత్య. ఇప్పుడైతే మేము వండర్లాలో ఉన్నాం అండ్ మా హస్బెండ్ అయితే హాయ్ చెప్తున్నారు అండ్ మేమైతే ఫుల్గా ఎంజాయ్ చేసేసాము. బ్లాగ్ అయితే చూడండి, చాలా చాలా బాగుంటుంది. ఫుల్ ఎంజాయ్. चलो चलो हाय बोलो विहाना, हाय बोलो. गुड गुड गुड. चलो మేము ఉంటున్న దగ్గర నుంచి వండర్లా రావడానికి మాకు 1.5 అవర్ అయితే పట్టిందనమాట. యాక్చువల్గా కారు అండ్ ట్రాఫిక్ని బట్టి టైమింగ్ అనమాట 1 అవర్ పైన. సో ఇంకా ఫ్రంట్ వ్యూ చూపిద్దామని చెప్పి కార్ సైడ్కి ఆపేసి వచ్చామన్నమాట. ఫ్రంట్ వచ్చేసి వండర్లా అని పెద్ద బోర్డు అండ్ కొంచెం వాటర్ ఫ్లో అయితే పెట్టారు. చాలా బాగుంది ఫొటోస్ తీయడానికి. ఇంకా కార్ అయితే ఆపేసి చెప్పులు కూడా కార్లోనే వేసేసామన్నమాట. ఎందుకంటే లోపలికి చెప్పులు వేసుకొని ప్లే అయితే చేయలేము కదా. అలా వాటర్ కవర్లు అమ్ముతున్నారు వాళ్ళు ఇందాక మనం వచ్చేటప్పుడు తడిసిపోతాయండి సెల్ తీసుకున్నప్పుడు. అందరం తీసుకుంటాం. ఒక వాటర్ కవర్ అయితే తీసుకున్నామన్నమాట. ఒక వాటర్ కవర్ వచ్చేసి 100 రూపీస్. ఇంకా మా చేతిలో ఉన్న బ్యాగ్ని బాగా అబ్జర్వ్ చేయండి. ఇంకా ఎందుకు చెప్తున్నా అంటే మేము మర్చిపోయి లోపలికి వెళ్ళిపోయాము, ఎలా దొరికింది అనేది కూడా చెప్తా. సో ఇంకా ఇక్కడైతే స్క్రీన్ మీద మనకి టికెట్ ఎలా తీసుకోవాలి ప్రాసెస్ అనేది డిస్ప్లే చేస్తున్నారు. అండ్ ఇక్కడ వచ్చేసి మేము టికెట్ తీసుకున్నాం. మా టికెట్ వచ్చేసి 1600కి మాకు మా హస్బెండ్ జాబ్ పరంగా 1300కి అయితే వచ్చింది పర్ టికెట్ అనమాట. పిల్లలకి వచ్చేసి 85 అబోవ్ హైట్ ఉంటే వాళ్ళకి టికెట్ తీసుకుంటారు, లేదంటే లేదు. ఇంక ఇక్కడ చూసారు కదా, మేము లోపలికి వెళ్ళిపోయాము. బ్యాగ్ అనేది పక్కన పెట్టి ఫొటోస్ తీసుకొని అక్కడే మర్చిపోయి ఇంకా టికెట్స్ని అయితే మేము వెరిఫికేషన్ చేయించుకొని లోపలికి వెళ్ళిపోతున్నాం. ఆఫ్లైన్ టికెట్, ఆన్లైన్ టికెట్ అండ్ ఫాస్ట్ ట్రాక్ అనేది ఒకటి ఉంటుంది. వాళ్ళకి కొన్ని గేమ్స్ ఎక్స్ట్రా ఉంటాయి అన్నమాట. సో ఇంకా లోపలికి వచ్చేసి ఫుల్గా ఆ ఏనుగుల్ని, బోట్స్ని, అంతా ఆడంబరాలను చూసి ఫొటోస్, వీడియోస్ దిగుతున్నాం తప్ప మా బ్యాగ్ మాకు గుర్తు రాలేదనమాట. మేము అలాంటి వాళ్ళమి. ఏం జరిగింది అక్కడ సీసీ కెమెరా కూడా లేదంటాం. సో తర్వాత ఎలా దొరికింది అనేది చెప్తా. కానీ ఇంకా ఈ పొట్టి అంకుల్ దగ్గర అయితే మేము బుజ్జిగా పొట్టిగా ఉన్నాం కాబట్టి ఇంకా ఫొటోస్ అయితే దిగిపోతున్నాం అనమాట. ఇంకా దిగిపోయిన తర్వాత బోట్ ఉంది, సో అందంగా ఉంది కదా అని చెప్పి ఫొటోస్ దిగుతున్నాము. ఈ ఫొటోస్ దిగుతున్నప్పుడైనా మా హస్బెండ్స్ బ్యాగ్ ఏదండి అని అడగాలి కదా. సో వాళ్ళు కూడా అదే ప్రాసెస్లో ఉన్నారు. తర్వాత వాళ్ళిద్దరూ బ్యాగ్ ఎక్కడ పెట్టారు అని అడిగితే స్పీడ్గా పరిగెత్తి వెళ్ళా. అప్పుడు ఆ ఎల్లో కలర్ షర్ట్ అంకుల్ అయితే తీసుకొచ్చి ఇచ్చారు. అక్కడ సీసీ కెమెరాలు కూడా లేవు, ఎలా మర్చిపోయారని అయితే అడిగారు. తర్వాత వచ్చేసి డప్పులు, కేరళ అందాలు అన్నిటి ఫ్లెక్స్లు అయితే పెట్టారు కొన్ని ఫొటోస్ దిగడానికి. వాటిల్లో అయితే ఫొటోస్ దిగేసాము. అండ్ నైట్ వచ్చి ఇంకా బాగుంటుంది, ఇంకా చూపిస్తామన్నమాట. ఇంకా లోపలికి వచ్చేసి చాలా డిస్కస్ చేసుకున్నాం అనమాట. అసలు వెళ్ళాలా వద్దా, డ్రెస్ చేంజ్ చేసుకున్న తర్వాత వెళ్దామా, ఏంటి ఫుడ్ తిందామా అని చెప్పి చాలా అరగంట పోయిందనమాట. లైక్ మొత్తానికి డిసైడ్ అయ్యింది ఏంటి అంటే డ్రెస్ చేంజ్ చేసుకుని ఫుడ్ తిని ఆడటానికి అయితే వెళ్దామని అయితే ఫిక్స్ అయ్యాము. మా పెద్ద మిస్టేక్ ఇదే అనమాట. ఫస్ట్ మేము డ్రెస్ చేంజ్ చేసుకోకుండా వెళ్ళిపోవాలి ఎగ్జిబిషన్కి వెళ్ళిపోయి అక్కడ ఆడుకొని ఇంకా అయితే వచ్చి డ్రెస్ చేంజ్ చేసుకొని అయితే మేము వాటర్లో దిగాల్సింది. ఇది వచ్చేసి వాచ్ మాది లాకర్ కీ అనమాట, లబ్బదనమాట, చేతికి పెట్టుకోవాలి. అండ్ మేము డ్రెస్ చేంజ్ చేసుకున్న డ్రెస్సెస్ అన్ని బ్యాగ్లో పెట్టేసి లాకర్కి అయితే కీ వేసేసామన్నమాట. ఇంక ఇక్కడ నుంచి ఫుడ్ తినడానికి అయితే వచ్చాము. ఫుడ్ తినడానికి ఇంకా చెప్పాల్సింది ఈ ఫుడ్ కోసం. ఎలా అంటే అసలు టేస్ట్లెస్ ఫుడ్ 450కి ఇస్తున్నారు. అది మన పిడికడ కన్నా ఎక్స్ట్రా ఉంటుంది అంతే. ఇవి వచ్చేసి 500 అంట. ఎవరైనా నమ్ముతారా? నిజంగా 550 అంట. ఈ పాయసంలో పాలు లేవు అండ్ చాలా వాటరీగా ఉంది, టేస్ట్లెస్ అనమాట. బట్ ఏం చేస్తాం, లోపలే ఫుడ్ కొనుక్కోవాలి కాబట్టి, పిల్లలతో వెళ్ళాం కాబట్టి ఇంకా తప్పదు అన్నట్టు మంచూరియన్, చికెన్ మంచూరియన్, గోబీ మంచూరియన్, పాయసం అనమాట. పిల్లలు చూసారా ఎంత ఆకలితో ఉన్నారో. మరి ఇంకా బాగా మంచిగా అయితే తినిపించేసాము. మా హస్బెండ్ అయితే మీరు తినండి చాలు, తర్వాత ఆడుకున్న తర్వాత తిందాము అని అయితే ఫిక్స్ అయ్యాము. తినడం అయితే మానలేదు, మధ్యలో పిల్లలకి స్నాక్స్ పట్టుకున్నాము దొంగల్లాగా బ్యాగ్లో. సో అవైతే తినిపించేస్తాము, అవన్నీ చూపిస్తా వ్లాగ్లో. ఇంక ఇక్కడ వచ్చేసి ఫుడ్ తినేసాక
ట్రైన్ గేమ్ అయితే ఆడడానికి వెళ్తున్నాం అనమాట. పిల్లలిద్దరిని అన్న దగ్గర పెట్టేసి పెద్ద పాపను తీసుకొని వెళ్తున్నాము. తను హైట్ సరిపోదు అని చెప్పేశారు. బట్ ఎనీవే ఇంకా ఆడాల్సినవి చాలా ఉన్నాయి, ఆడుతుంది అని చెప్పి నెక్స్ట్ ఉన్నారా రైన్ డాన్స్ అయిపోయిన తర్వాత వద్దాలండి. రెయిన్ డాన్స్ తీస్తున్నానన్న. విహానా జా ఫోటో లేలో. ఇక్కడ మేము ఏం మాట్లాడుకుంటున్నాము అంటే యాక్చువల్గా రైన్ డ్యాన్స్ 2కు ఉంది, అంతవరకు ఆడుకుందాము. 2 షోసే వేస్తారు కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో మిస్ అయిపోకూడదు అని డిస్కషన్ అనమాట. ఇంకా సరేలేండి ఎగ్జిబిషన్కి వెళ్ళిపోదాము అనుకుని ఇంకా స్టార్ట్ అయిపోతుంటే ఈ వేవ్స్ అయితే కరెక్ట్గా స్టార్ట్ అయ్యాయి అనమాట. ఇప్పుడే ఇంకా డిస్కషన్ చేసుకొని ఇక్కడ వరకు వచ్చేసరికి ఇంకేముంది నా మనసు లాగేసి పదండి ఇంకా వేవ్స్లో దిగిపోదాం, మళ్ళీ ఇది ఆగిపోతుంది, మళ్ళీ స్టార్ట్ అయ్యేసరికి ఏ టైం అవుతుందో, ఇంకేముంది టైం వేస్ట్ చేయొద్దు, ఇప్పుడే వేవ్స్ స్టార్ట్ అయ్యాయి, వెళ్ళిపోదాం పదండి ఎంజాయ్ చేద్దామని చెప్పి పాపని తీసుకొని పరిగెత్తుతున్నా. ఇంకా దాన్ని మా హస్బెండ్ క్యాచ్ చేసేసి ఎంతలా నవ్వుకున్నారంటే ఇంక ఇక్కడికి వచ్చి ఆ నవ్వంతా పోయింది. నా ప్యాంట్ అలో చేయను అనేసారు. కాటన్ ప్యాంట్ అంటాం, సో ఎవ్వరు కాటన్వి వేసుకోవద్దు, స్పోర్ట్స్ వేరే వేసుకోవాలి, అంటే సిల్కన్ క్లాత్ అనమాట. అండ్ మా హస్బెండ్ ప్యాంట్ వచ్చేసి లాకర్లోకి వెళ్ళి వేసుకొని వచ్చేసా అనమాట. ఇప్పుడు ఇంకా ఎంజాయ్ స్టార్ట్. వేవ్స్ అన్నీ మా మీద వస్తుంటే మేము మాత్రం వేవ్స్ మీదకి వెళ్ళకుండా లోపలికి దిగిపోతున్నామంట. అంతలాగా ఆడామన్నమాట. పిల్లలకైతే స్విమ్మింగ్ ప్రాక్టీస్ చేయించేశారు వీళ్ళైతే. ఇంకా ఎంజాయ్ మామూలు ఎంజాయ్ కాదనమాట. మా హస్బెండ్ ఏమో వాళ్ళ పెద్ద పాపని, ఇంకా విహానానేమో మా ఫ్రెండ్, ఇంకా నేనేమో కెమెరామ్యాన్ సగం వరకే. ఆ తర్వాత మొత్తం మా హస్బెండ్ దగ్గరే ఉంది. నేను ఎలా అంటే ఇంకా వాటర్ని ఎప్పుడూ చూడలేదు దిగలేదు అన్నట్టు గెంతులు వేసి ఫుల్గా ఆడేసా. ఇంకా పైకి వెళ్ళాక డాన్స్లు చూపిస్తారండి. మేము వెళ్ళగానే ఇంకా పాటలు వేశారు. ఇంకా ఆ స్నేక్ కనిపిస్తుంది కదా, అది కూడా మేము రైడ్ చేసాము. ఇంకా ఇప్పుడు తడి బట్టలతో ఇంతలా తడిచి ఎగ్జిబిషన్కి ఎక్కితే ఎలా ఉంటుంది మా ఫీల్ అసలు చెప్పలేనమాట. వణుకుతూ భయపడుతూ అలా ఉందన్నమాట. ఇంకా ఈ కేవ్స్లో డ్యాన్స్ అనమాట. ఇంకా వర్షంలో డ్యాన్స్ చేసినట్టే ఉంది, బట్ ఆ వాటర్ అయితే చాలా చల్లగా ఉంది. ఇంకా పిల్లలు కూడా తడిపేసాము, అది ఇంకా మిస్టేక్, తడపకుండా ఉండాల్సింది. సరేలే 1 డే అని చెప్పి ఆ ఎంజాయ్మెంట్లో మర్చిపోయాం. ఇంతలా నవ్వుతున్నాం ఏంటి అనుకుంటున్నారా, ఇదే మేము చేసింది. ఇంత ఈ రోలర్ వచ్చేసి ఎలా తిప్పిందంటే నా జుట్లు అయితే ముందుకి వెనక్కి వచ్చేసి నా అరుపులు మామూలుగా లేవు. అసలు ఎందుకు ఈ సౌండ్ ఆపేశాను అంటే యాక్చువల్గా అక్కడ మ్యూజిక్ ఉండింది, అందుకనే ఆపేసాను అనమాట. సో ఎలా తిప్పుతున్నారో చూసారా, ఇంకా గిరా పొట్లో అటు ఇటు హార్ట్ పైకి కిందకి కొట్టుకునే ఉందన్నమాట. ఇలాంటివి ట్రై చేసిన వాళ్ళు మాత్రమే ఎక్స్పీరియన్స్ చెప్పగలరు. బయట నుంచి చూసిన వాళ్ళకి ఎలా ఉంటుందో కానీ లోపల ఉండే వాళ్ళ అరుపులకి చెవులు చిల్లు పడతాయి, అంతలా అరుస్తారనమాట. ఇంకేముంది అసలు స్ట్రైట్గా ఉన్నప్పుడు ఏమనిపించట్లే, బట్ కిందకి వెళ్ళి గిరా తిప్పుతుంది చూసారా, నా గుండె కూడా గిరా కొట్టుకుందనమాట. అంతలా భయపెట్టేసింది ఇది. ఇంక ఇది ఒక్కటే ఎక్స్పీరియన్స్ చేశాక ఇంకేమైనా ఎక్కాలనిపిస్తుందా, ఇంకేం ఎక్కలేదు అనుకోకండి, ఇంకేమేమి ఎక్కామో చూపిస్తారండి. అండ్ ఇది ఎవరైనా నా ఫేస్ చూసారా ఎలా ఉందో, ఇంకా ఫైనల్గా తుల్లుతూ లేస్తూ అని దిగిపోయా అనమాట. నిజంగా ఇలాంటివి ఎక్స్పీరియన్స్ చేయాలి. దానికి మ్యూజిక్ పెడితే భలే ఉంది కదా. ఇంకేముంది పిల్లలిద్దరూ డాడీ అని గోల యూరిన్కి వెళ్ళే టైం కూడా ఇవ్వట్లేదు వాళ్ళకి వీళ్ళు. సరేలే వాళ్ళిద్దరిని ఎత్తుకొని ఇంకా స్టార్ట్ అయ్యాము. ఫిషెస్ చూపిస్తారండి. ఇంకా ఫిషెస్ చాలా రైడ్సే చేసాము. వ్లాగ్ మొత్తం చాలా బాగుంటుంది, మిస్ కాకుండా చూడండి. మేము ఇక్కడ నుంచి స్టార్ట్ అయిపోతున్నాం అనమాట. అంటే లైక్ ఎగ్జిబిషన్ ఇంకేమైనా ఉన్నాయా కొత్తగా అని చూడడానికి. ఈ లోపల చాలా బాగుంటుందని చాలామంది చెప్పారంట, బట్ ఇక్కడ వచ్చేసి క్లోజ్ ఉంది. ఇంక ఇక్కడైతే ఎన్ని రకాల ఫిషెస్ షార్ట్ వీడియోలో పోస్ట్ చేస్తా. ఇంక టైం అయిపోయింది
అయిపోయింది. సో 3 అయిపోయింది, పిల్లలకి ఆకలేస్తుంది కదా అని చెప్పి స్నాక్స్ తాగడానికి నేను నా ఫ్రెండ్ కిందకి వెళ్ళిపోయాం. అప్పుడు ఈ హార్స్ రైడ్ అనేది పాపకి ఎక్కించారనమాట. ఇంక ఇక్కడ వచ్చేసి చూసారా ఎన్ని రకాలు పిల్లలకి పెద్దవాళ్ళకి ఎన్ని స్లైడ్స్, స్విమ్మింగ్ పూల్స్ ఇంత బాగున్నాయో తెలుసా. మేము ఇదంతా ఆడాము, చూపిస్తా ఏ ప్లేస్లో ఆడాము, ఎలా ఆడాము, అసలు ఏం ఆడుకున్నాము అనేవి చాలా క్లోజ్ ఉన్నాయి అన్నమాట వర్షాల వల్ల. ఇంకా మేము పైకి అయితే ఎక్కేస్తున్నాం, అంటే ఇందాక వేవ్స్ ఉన్నాయి కదా ఆ ప్లేస్కి అనమాట. ఎందుకంటే వేవ్స్లో కాదు, రైడ్స్ చేయడానికి, వాటర్ రైడ్స్ అంటే స్లైడ్స్ అలా. లైన్ చూసారా ఎంత పెద్దగా ఉన్నాయి, ఇక్కడ 3 టైప్స్ ఉన్నాయన్నమాట, 3 టైప్స్కి లైన్స్ అనమాట. సో ఇంకా మేమైతే ఈ వేవ్స్ ఇదంతా ఏరియా ఇక్కడ అయిపోయింది కాబట్టి లైన్ అయితే కట్టాము. వర్షం ఫుల్గా పడుతుంది, పిల్లలు గజగజ వణికిపోతున్నారు. ఇంకంతే మేము పడుకోబెట్టేసాం, వీళ్ళు రైడ్ చేసేలోపు మేము పిల్లలు పడుకోబెట్టేసాం అనమాట, భుజాల మీద వేసుకొని. వీళ్ళిద్దరైతే రైడ్ చేస్తున్నారు. సో ఇదైతే చాలా బాగా నచ్చింది. ఇంకా వీడియో తీస్తుంటే మధ్యలో అందరూ వచ్చి నించుంటున్నారు. ఇంకా ఇలాంటి ప్లేసెస్లో వీడియో అంటే కొంచెం కష్టమే. సో వీళ్ళైతే స్లైడ్ చేసేసారు, అండ్ వాళ్ళు వచ్చేసి పిల్లలు ఎత్తుకుంటే మేము స్లైడ్ చేసామన్నమాట. ఏంటి వాళ్ళు వెళ్ళారు మేము వచ్చాము అనుకోకండి, ఇంకా వాళ్ళది వీడియో తీయలేదు, వాళ్ళు మాకు తీశారనమాట. అలా పిల్లల్ని వాళ్ళ దగ్గర మా దగ్గర అలా మార్చుకుంటూ వీడియోని షేర్ చేసుకుంటూ, ఇంకా నరేష్ అన్న ఉన్నారు కదా ఆ అన్న అయితే అన్ని వీడియోస్ తీశారనమాట పిల్లలు ఎత్తుకొని. ఇంకా అలాంటి ఓపిక ఉన్న వాళ్ళతో అయితే ఎంతసేపు అయినా ఆడుకోవచ్చు. ఇంకా అక్కడ నుంచి అయితే పిల్లలు తీసుకొని రైన్ డ్యాన్స్కి అయితే స్పీడ్గా లోపలికి వెళ్ళిపోయాము. అప్పుడు 4:20 అయ్యిందనమాట ఇవన్నీ ఎంజాయ్ చేసుకునేసరికి. ఇంకేముంది డాన్స్లు. ఇంకా నేను అస్సలు ఆగను కదా ఇలాంటి డాన్స్లు, వర్షాలు అంటే చాలా ఇష్టం నాకు. ఇంకేముంది మ్యూజిక్తో భయపెట్టేశారు వాళ్ళు, అన్ని రకాల పాటలు వేశారనమాట. ఇంకా డిస్కో లైట్స్, ఆ లైట్ ఆఫ్ అవ్వడం ఆన్ అవ్వడం, వర్షం పైనుంచి, లైక్ వర్షం అంటే వాటర్ అనమాట. ఇంకా మేమైతే హోలీకి ఇలా చేసుకుంటాము. సో బట్ ఇప్పుడు 15 మినిట్స్ డాన్స్ చేసాము అనమాట. కాళ్ళు నొప్పి వచ్చినాయి నాకైతే. హాయ్ చెప్పండి. ఉండండి నాన్న, ఫోటో తీసాక వస్తాను. ఒక సైడ్ కన్నం పెట్టాడు కదా. ఎగ్జిబిషన్లో ఈ తిరిగేవన్నీ చూసి అలా అరిచే అరుపులకి ఇంకా మేము ఎట్టి పరిస్థితుల్లో ఎక్కకూడదు అని డిసైడ్ అయిపోయామన్నమాట. యాక్చువల్గా వాటన్నిటిని చూసుకొని ఎంతలా నవ్వుకుంటున్నామో, ఇక్కడ ఇంతలా ఎందుకు నవ్వుతున్నాము అంటే అక్కడ హెలికాప్టర్స్ ఉన్నాయి కదా అవి ఎక్కుదామా అని చెప్పి డిసైడ్ అయ్యి వచ్చేలోపు ఫిల్ అయిపోయారనమాట. సరే ఫిల్ అయిపోయారు కదా వెయిట్ చేద్దాం, వాళ్ళు దిగిపోయాక ఎక్కుదామా అని ఫిక్స్ అయిపోయాం. బట్ ఆ తిరగడం చూసి ఇంకా ఇది ఎక్కకూడదురా అనుకున్నాం అనమాట. అది అయితే ఇక్కడ కనిపిస్తున్నాయి కదా కొన్ని ఫాస్ట్ ట్రాక్ అనమాట. వీటిల్లో మేము ఒక 2 రైడ్ చేసాం, ఇంకొక 2-3 అయితే వదిలేసాం అనమాట. ఆ 2-3లో ఒక 2 ఫాస్ట్ ట్రాక్ ఉన్న వాళ్ళకి, ఇంకొకటి అయితే నార్మల్గా టికెట్ తీసుకున్న వాళ్ళకి అనమాట. యాక్చువల్గా ఈ స్లైడ్స్ చూస్తేనే భయంకరంగా ఉన్నాయి. ఇంకా అవన్నీ మానేసి లోపల ఎగ్జిబిషన్లో చిన్న రైలు అయితే ఉంది పిల్లలదనమాట, ఎక్కేసాం మేము. అన్న ఉన్నారు కదా, అన్న అయితే అసలు పెద్ద పెద్దవి ఏది రైడ్ చేయడానికి ఇష్టపడట్లేదు, భయం అని చెప్పి ఉండిపోతున్నారు. అండ్ ఇలాంటి చిన్న చిన్నవి అయితే రైడ్ చేస్తున్నారనమాట. ఇదైతే చాలా సింపుల్ అనమాట, పైనుంచి ఒక రౌండ్ కింద నుంచి ఒక రౌండ్ అనమాట. సింపుల్, ఇలా గృహలోకి వెళ్ళి అలా వచ్చేయడమే బయటికి. భలే ఉంది కదా, చిన్నపిల్లలు అయితే ఎక్కితే చాలా బాగుంటుంది, కానీ అందరం పెద్దవాళ్ళమే.
పైన ఎగ్జిబిషన్, కింద వాటర్ లెవెల్స్ అన్నీ ఆడేసి మళ్ళీ వేవ్స్కి వచ్చి బాగా ఆడుకొని డ్రెస్ చేంజ్ చేసుకొని ఫ్రంట్ లొకేషన్కి అయితే వచ్చేసాం. అంటే బయటికి వెళ్ళిపోయే ముందు లైటింగ్స్తో కలకల్లా ఆడిపోతుంది. ఫొటోస్ అన్నీ దిగేసి ఒక మంకీ అతన్ని అయితే పెట్టారు కిడ్స్ కోసం. వాళ్ళకైతే సెకండ్స్ ఇచ్చా. ఇంకా విహాన్ అయితే ఏడుస్తుందని చెప్పి అక్కడ నుంచి వెళ్ళిపోయాం ఫొటోస్ తీసుకొని. ఇంకా కార్ ఎక్కేసి ట్రావెలింగ్ స్టార్ట్ చేసేసాం అనమాట. ఇంకా 1 అవర్ అట్లా ట్రావెలింగ్ చేయాలి కదా. సో మేమైతే మధ్యలోనే ఒక హాఫ్ అన్ అవర్ ఉందనగా ఆపామన్నమాట లుల్లు మాల్కి కొంచెం ముందున. సో అక్కడైతే ఆంధ్రకారం అనే రెస్టారెంట్ ఉంది. ఇంకా హాయ్, ఇప్పుడైతే రెస్టారెంట్కి వచ్చాము. లైక్ కేరళలో ఆంధ్రకారం. डोर बंद कर, डोर बंद कर, भाई ये डोर है, डोर से वे అందరం కలిసి పైకైతే వెళ్తున్నాము. యాక్చువల్గా ఫుల్ ఆకలితో ఉన్నామన్నమాట అందరం. ఎందుకంటే ఫుల్గా ఆడుకున్నాం, డ్యాన్సులు చేసాం అండ్ వాటర్ లెవెల్, ఒళ్ళు నొప్పులు, కాలు నొప్పులు అనమాట. అంతలా ఆకలి మీద ఉన్నాము. మధ్యాహ్నం చూసారు కదా, అంతలా ఏం తినలేదు. అండ్ మార్నింగ్ అయితే మంచిగా తినేసి వచ్చాము. బట్ ఇప్పుడు నైట్ ఆంధ్రకారం అయితే వెళ్తున్నాము. అండ్ చాలా ఇయర్స్గా ఇక్కడ ఉంటున్నాం. బట్ ఈ రెస్టారెంట్ తెలీదు. చూసారు కదా, ఇక్కడ స్పెషల్ వచ్చేసి నాయుడు గారు కుక్కర్ పులావ్ అంట. సో ఇక్కడ అంతా తెలుగుతనం, లైక్ అన్ని దీపాలు కానీ వాళ్ళు స్మోక్ అనేది లైక్ అగరబత్తీలు వెలిగించడం, లైక్ అంతా చాలా బాగుందన్నమాట. సో కస్టమర్స్ ఎక్కువ రాలేదు. బట్ మేము వెళ్ళాక చాలామంది వచ్చారనమాట. సో ఇంకా వెళ్ళాక మేము ఏమేమి ఆర్డర్ చేసాం అనేది నేను ఆల్రెడీ షార్ట్లో పోస్ట్ చేశాను. కుక్కర్ పులావు చాలా టేస్ట్గా కూడా ఉంది. అండ్ మేము ఇక్కడైతే ఆర్డర్ని అయితే సెలెక్ట్ చేసుకుంటున్నాం అనమాట. అంటే స్పెషల్స్ ఏమున్నాయి అని చెప్పి. సో ఇక్కడ నుంచి అయితే అతను ఆర్డర్ తీసుకోవడానికి వచ్చారు. ఇంకా అతనికి నా యూట్యూబ్ ఛానల్ నేమ్ కూడా చెప్పామన్నమాట. ఎందుకు చెప్పాము అనేది వీడియోలో చెప్తా. అండ్ ఇక్కడ వచ్చేసి మేము హైదరాబాదీ చికెన్ దమ్ బిర్యానీ అయితే ఆర్డర్ చేసాము. కాంబో అనమాట. అందులో రైతా, చికెన్ లాలీపాప్స్ అండ్ పాయసం అవన్నీ వచ్చాయి అన్నమాట. ప్లేట్స్ కూడా అరిటాకు షేప్లో అట్లా తెలుగుతనం అనేది వీళ్ళు ఫాలో చేశారనమాట. ఇందులో ఒక్కరు కూడా తెలుగు వాళ్ళు లేరు తెలుసా. తెలుగు వాళ్ళని కూడా పెట్టుంటే బాగుండేది. బట్ ఇక రైతా ఇదంతా చూసారు కదా. సో టేస్ట్ అయితే అద్దరిపోయిందంతే. షార్ట్ వీడియోలో పోస్ట్ చేస్తాను. అండ్ ఇంకా నేను మంచి మంచి వీడియోస్ పోస్ట్ చేస్తాను అనమాట. సో నా వ్లాగ్ ఫుల్గా చూసిన వాళ్ళందరికీ చాలా థ్యాంక్స్. అండ్ ఇక్కడ వచ్చేసి చికెన్ దమ్ బిర్యానీ స్మెల్ అయితే అద్దరు కొట్టేశారనమాట. ఇంకా ఇదంతా ఫుల్గా తినేసి ఇంటికి అయితే వెళ్ళిపోయాము. అండ్ నాకైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ బాయ్.